హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఈరోజు మన క్లాస్ ఏంటంటే, మనం దాదాపు 23 వీడియోస్ దాకా చెక్ బౌన్స్ కేస్ మీద వెళ్ళాము. అయితే చెక్ బౌన్స్ కేస్ మీద మీకు ఒక ఇంపార్టెంట్ ఒక 10 ప్రశ్నలు క్విజ్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఈ 10 ప్రశ్నలు ఏంటంటే వెంటనే చూసేద్దాం. 1 చెక్ బౌన్స్ కింద చెక్ బౌన్స్ కింద ఏ చెక్ బౌన్స్ కింద కేసు ఏ చట్టంకి వస్తుంది? ఏ. ఇండియన్ పీనల్ కోడ్. బి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సి. సివిల్ ప్రొసీజర్ కోడ్. డి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకే. ఇదేంటి చెక్ బౌన్స్ కేసు అనేది ఎన్ యాక్ట్ కాబట్టి బి ఆన్సర్. మన సమాధానం బి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎన్ఐ యాక్ట్లో చెక్ బౌన్స్కి సంబంధించిన సెక్షన్ ఏది? 139, 138, 140, 137. ఓకే. మన ఆన్సర్ 138. ఎందుకంటే ఎన్ఐ యాక్ట్ 138 అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 3. చెక్ డిజాైనర్ అయిన తర్వాత లీగల్ నోటీస్ ఇవ్వడానికి గరిష్ట సమయం ఎంత? అంటే 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు. చెక్ డిజాైనర్ అయిన తర్వాత మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్న మనం 30 రోజుల్లోపు నోటీస్ ఇవ్వాలి. మనం లాయర్ ద్వారా లోన్ నోటీస్ ఇవ్వాలి. 4 లీగల్ నోటీస్ అందుకున్న తర్వాత డబ్బు చెల్లించడానికి లబ్ధిదారుడు ఎన్ని రోజులు అవకాశం ఇవ్వాలి మనం? అంటే ఇప్పుడు నోటీస్ పంపించాం మనం. నోటీస్ పంపించిన తర్వాత అతను అందుకున్న దగ్గర నుంచి అతనికి ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి? 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 30 రోజులు. అంటే ఆన్సర్ సి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, లాస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పుకున్నాం? ఎన్ఐ యాక్ట్ డిజాైనర్ అయిన తర్వాత లీగల్ నోటీస్కి 30 రోజుల టైము ప్లస్ అతనికి గ్రేస్ పీరియడ్ 15 రోజులు. అంటే మొత్తం 45 రోజులు అయింది ఇక్కడికి. ఇంకా 15 రోజులు మిగిలింది. మొత్తం 60 రోజుల్లో ఈ కేసు పూర్తి చేయాలి. 5 చెక్ బౌన్స్ కేసులో గరిష్ట శిక్ష ఏమిటి? 6 నెలల జైలు, 1 సంవత్సరం జైలు, 2 సంవత్సరాల జైలు, 5 సంవత్సరాల జైలు. మన సమాధానం సి. 2 సంవత్సరాల జైలు శిక్ష వరకు విధించబడుతుంది. 5 సంవత్సరాలు అయితే విధించరు ఫ్రెండ్స్. ఓకే. 6వ క్వశ్చన్. సెక్షన్ 139 ప్రకారం చెక్ ఇచ్చిన వ్యక్తి మీద ఏ ఊహకు వస్తుంది? అంటే ఇది ఏ రకంగా, అంటే ఏ ఊహ అంటే ఏ రకంగా ఇచ్చాడు అని కోర్టులో వాదన చేస్తారు. అంటే కనుక చెక్ గిఫ్ట్ కోసం ఇచ్చారు, చెక్ అప్పు తీర్చడానికి ఇచ్చారు, చెక్ పొరపాటుని ఇచ్చారు, పైవేవి కాదు అనగానే మన ఆన్సర్ బి. చెక్ అప్పు తీర్చడానికి మాత్రమే ఇస్తారు కాబట్టి అప్పు తీర్చడానికి ఇచ్చారని చెప్పాలి మనం. ఓకే. చెక్కు చెల్లుబాటు కాలం వ్యాలిడిటీ పీరియడ్ 2025 నాటికి ఎంత? అంటే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 1 సంవత్సరం. అంటే మన ఆన్సర్ ఏ. 3 నెలలు. ఎందుకంటే చెక్ మీద డేట్ వేసిన తర్వాత అక్కడి నుంచి 3 నెలల లోపు చెక్ని పట్టుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి. అదే ప్రామిసరీ నోట్కి అయితే కనుక 3 ఇయర్స్ ఉంటుంది వ్యాలిడిటీ. ఓకే. నెక్స్ట్ 8 చెక్ బౌన్స్ కేసులో ఏ కోర్టులో దాఖలు చేయాలి? హైకోర్టులో మనం చెయ్యము. మ్యాజిస్ట్రేట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సివిల్ కోర్టు. ఓకే. సివిల్ కోర్టులో సివిల్ కేసులో చూస్తారు. డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పుడే వెళ్ళదు. ఇది డిస్ట్రిక్ట్ కోర్టులో ఏంటంటే అప్పీల్కి వెళ్ళిన సమయంలో వెళ్తుంది. సో మన ఆన్సర్ బి. మ్యాజిస్ట్రేట్ కోర్టు. నెక్స్ట్ చెక్ బౌన్స్ కేసు క్రిమినల్ కేసా లేక సివిల్ కేసా అనేది చాలామంది డౌట్ వస్తుంది. క్రిమినల్, సివిల్ రెండో కావచ్చు, పైవేవి కాదు అనగా మన ఆన్సర్ ఏ. అంటే క్రిమినల్ కేసు ఇది, సివిల్ కేసు మాత్రం కాదు. 10 చెక్ బౌన్స్ కేసులో కాంపౌండింగ్ అంటే ఏమిటి? జైలు శిక్ష తప్పించుకోవడం, కోర్టు బయట ఇరువురి మధ్య సర్దుబాటు చేసుకోవడం అంటే కాంప్రమైజ్ అవుట్ ఆఫ్ కోర్ట్, కేసు వాయిదా వేయడం, ఫిర్యాదు ఉపసంహరించుకోవడం అనగానే మన ఆన్సర్ బి. కోర్టు బయట ఇరువురి మధ్య సర్దుబాటు అంటే కాంపౌండింగ్ అవుట్ ఆఫ్ కోర్ట్ అంటారు. సో ఈ 10 క్వశ్చన్లు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే, అంటే మనకి ఎందుకంటే చెక్ బౌన్స్ కేసులో మనకి ఏమేమి ఉన్నాయి అన్నది విషయం కూడా మనకు తెలియాలి కాబట్టి మీరు ఇది తెలుసుకుంటారని నేను ఇదంతా చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఇదంతా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.